నా పరిస్థితులు మరింత దయనీయంగా మారిపోయి ఎందుకా ఈ బ్రతుకన్నట్లుగా నా జీవితంలో నేను ఉంటూ ఉండగా ఈరోజు నాతో మాట్లాడి నీ మాటను బట్టి నీ పాదాలు పట్టుకుంటున్నాను, నా కుటుంబ పరిస్థితులు మార్చండి అని నీవు మొరపెట్టగలిగితే దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? మరల పచ్చిక బయళ్ళ వంటి పరిస్థితులు దేవుడు మీకు కలగచేయబోతున్నాడు. నరులకు సంతోషం ఏమీ లేకపోయింది అక్కడ మొదటి అధ్యాయంలో. ఇక్కడంటే వారు సంతోషించి గంతులు వేసి ఆర్భాటముతో దేవుని మహిమపరచగలిగిన పరిస్థితులు దేవుడు వారికి కలుగు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అలాంటి సస్యశ్యామలమైన సమృద్ధితో కూడిన ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన సన్నిధిలో పడి ఉపవాసం ఉండి బ్రతిమలాడుకుంటే నీ పరిస్థితులను ఆయన మార్చునుగాక. రండి మరొక విషయాన్ని ఈరోజు నేర్చుకుందాము. మొదటిది, నీవు కరువులో ఏమీ లేక నలిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ కుటుంబ పరిస్థితులు దయనీయంగా మారిపోయి అల్లాడి